హలో అందరికి. సో నాకు ఇప్పుడే నేను ఒక మేకప్ వీడియో షూట్ చేసేసి రిమూవ్ చేద్దాం అనుకున్న ముందు ఒకటి గుర్తుకొచ్చిందనమాట. ఏంటిదంటే ఇట్లనే మా కొలీగ్స్ కానీ చాలా మంది దగ్గర నేను ఇది విన్నాను, మేకప్ ఆర్టిస్ట్ల దగ్గర. సో ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు నేను రీల్స్ చేస్తున్నా కదా మేకప్వి, అట్లా చాలా మంది చేస్తుంటారు. సో మీరు చేయడం వల్ల ఎవరైతే నార్మల్ పబ్లిక్ ఉన్నారో ఆ బ్రాండ్స్ కానీ ఆ ప్రోడక్ట్స్ కానీ తీసుకొచ్చి అవి ఇచ్చి అవిటితో చేయమని అడుగుతున్నారంట. కాదు, నాకు ఒకటి అర్థం కాదు. మేము వాళ్ళేమో మమ్మల్ని మీరు వీడియోలు చేయడం వల్ల ఇట్లా అని అంటున్నారు. ఓకే సరే, మేము బేసిక్ ఎట్లా గ్రూమింగ్ కావాలని చెప్తాం కానీ మొత్తం ఇక అన్ని చూసి అవి కొనుక్కొని అట్లా మేకప్ ఆర్టిస్ట్లకి ఇస్తే, ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరకు పోయి సర్జరీకి కావాల్సిన నీడిల్స్ కానీ అవన్నీ మందులు కానీ తెచ్చిస్తాము, మీరు ఇంటికి వచ్చి ఆపరేషన్ చేయరు అని అడుగుతారా? అడగరు కదా. అట్లనే మేకప్ ఆర్టిస్ట్లను కూడా ప్రోడక్ట్స్ అనేది తెచ్చుకుంటాము, మీరు చెయ్యూరి అని అడగకండి. వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళే తెచ్చుకుంటారు. వాళ్ళు అవి ఆ బడ్జెట్ కి తగ్గ ప్రైస్ మీకు చెప్తారు, ఆ బ్రాండ్ కి తగ్గ ప్రైస్. మీకు ఓకే అయితే చేపించుకోండి, లేదంటే మీ ఓన్ గానే చేసుకోండి. కానీ అట్లా ఎప్పుడైనా ప్రోడక్ట్స్ ఇచ్చి అవిటితో చేసి వీటికి ఒక 200 500 అట్లా అంటే ఇయ్యడం అనేది కరెక్ట్ కాదు. అండ్ వీడియోలు మేము వాళ్ళని తెచ్చుకొని మీకు ఇవ్వమని చేయట్లేదు. కొంచెం బేసిక్ వాళ్ళకి గ్రూమింగ్ అవ్వడానికి యూజ్ అవుతుందని, అండ్ మన వర్క్ చాలా మందికి వెళ్ళాలి, చూడాలి అని వీడియోస్ చేయడం. నాలా ఇప్పుడు నేను చేస్తున్నాను, అట్లా చాలా మంది చేస్తున్నారు, తెలుగులో కానీ వేరే లాంగ్వేజెస్ లో కానీ. అవి చూసి మీరు మేకప్ ఆర్టిస్ట్లను అడగకండి. సో అంతే వీడియో. నాకు ఫస్ట్ విన్నప్పుడు షాక్ అయినా, నేను ఇట్లా కూడా చేస్తున్నారా ఓ అమ్మా అని. సో అంతే. దయచేసి అట్లా అనకండి, మమ్మల్ని తిట్టుకుంటారు వాళ్ళు మేము వీడియోలు చేయడం వల్ల వాళ్ళ బిజినెస్ డ్యామేజ్ అవుతుందని. ఇవాళ రేపు మేకప్ అనేది తెలియని మనిషే లేడు భూమి మీద. సో చిన్న పోరల నుంచి పెద్దోళ్ళ దాకా అందరికీ తెలుసు. సో అది ఇక మీ ఇష్టం, మీరు ఎంచుకుంటారా ఈ ఫీల్డ్ ఎంచుకోరా అని. సో మాలాగా వీడియోలు చేసేటోళ్ళని ఏమనకుర్రి.